జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేరళ రాజకీయాల్లో ముస్లిం లీగ్ అంటే ఐయుఎంఎల్ పార్టీ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన సంచలనం అయితే సృష్టిస్తున్నాయి. ఐక్య ప్రజాతంత్ర కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూడిఎఫ్ లో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రుల కార్యాలయాల్లో తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి జమాతే ఏ ఇస్లామీ సానుభూతి పరులను ఆ సంస్థకు చెందినటువంటి సభ్యులను వ్యూహాత్మకంగా నియమిస్తుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొంచెం జాగ్రత్త వినండి. ఈ పరిణామం పైన రాష్ట్రంలోని యువజన సంఘాలు, బీజేపీ అలాగే ప్రతిపక్షాలు తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు అయితే దిగుతున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలంటే ఏది వీళ్ళ ఓట్ల కోసం సొంగగార్చే పార్టీలు కాదు, అర్థమవుతుందా? ఈ దేశ క్షేమం కోరేటటువంటి పార్టీలు. నిజానికి ఈ ముస్లిం లీగ్ పార్టీ మన దేశానికి చెందింది కాదు. ఈ ముస్లిం లీగ్ పార్టీని 1906 డిసెంబర్ 30న ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో స్థాపించారు. ఇక ఈ ముస్లిం లీగ్ అనేది మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేక ధోరణితో పనిచేసింది. కాంగ్రెస్ అంటే ఏమన్నా ఇప్పుడున్నది కదా కాంగ్రెస్ పార్టీ, అదనుకుంటారేమో కాదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే దేశం నలుమూలల నుంచి వచ్చేటువంటి ప్రముఖులు ఒక చోట చేరి దేశం గురించి, దేశ క్షేమం కోసం, దేశ స్వాతంత్రం కోసం చర్చించేటటువంటి ఒక పెద్ద వేదిక అనేటటువంటి అర్థమైందా? ఆ రోజుల్లో ముస్లిం లీగ్ అనేది ప్రధానంగా 2 లక్ష్యాలతో పనిచేసింది. ఒకటి వచ్చేసి భారతీయ ముస్లింలలో బ్రిటిష్ పాలనకు మద్దతు పెంచడం, రెండోది వచ్చేసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని చెప్పేసి బలంగా డిమాండ్ చేయడం. తొలినాళ్లలో ముస్లిం లీగ్ తో ఎలాంటి సంబంధం పెట్టుకున్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా తెలుసు కదా, వీడ పాకిస్తానుడు. ఈ మహమ్మద్ అలీ జిన్నా చివరికి 1913లో అదే పార్టీలో చేరినాడు. 1916లో కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ కు మధ్య లక్నో ఒప్పందం అయితే కుదిరింది. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయం పాలన కోసం 2 పార్టీలు కలిసి పోరాడాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఆ తర్వాత 1930ల నాటికి కాంగ్రెస్ తో విభేదాలు తీవ్రతరం అవడంతో ఈ ముస్లిం లీగ్ మత ప్రాతిపదికన విడిపోవాలనేటటువంటి వాదనను గట్టిగా వినిపించింది. అంటే మాకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలా అని చెప్పేసి 1940 మార్చి 23న జరిగినటువంటి లాహోర్ సమావేశంలో ముస్లిం లీగ్ అధికారికంగా పాకిస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలతో ప్రత్యేక సార్వభౌమ దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి, అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వింటున్నారు కదా. హిందువులు, ముస్లింలు కేవలం వేర్వేరు మతాల ప్రజలు మాత్రమే కాదు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం పూర్తిగా వేరువేరు కాబట్టి వాళ్లను 2 వేర్వేరు జాతులుగా చూడాలని చెప్పేసి ఈ జిన్నా బలంగా వాదించాడు. ఇక పాకిస్తాన్ ను ఏర్పాటు చేయడంలో ఈ ముస్లిం లీగ్ ప్రధాన పాత్ర అయితే పోషించింది. స్వాతంత్రం వచ్చినాక ఈ ముస్లిం లీగ్ కు మహమ్మద్ అలీ జిన్నా గాడే నాయకత్వం అయితే వహించాడు. అంటే ఇది పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కు చెందినటువంటి పార్టీ అయిపోయిందనమాట. కానీ కేరళలోని కొంతమంది జిహాదీలు కలిసి మళ్ళీ మన దేశంలో ఈ ముస్లిం లీగ్ పార్టీను తెర మీదకి అయితే తీసుకొచ్చారు. అది ఈ ముస్లిం లీగ్ యొక్క చరిత్ర. ఇకపోతే జమాతే ఏ ఇస్లామీ సంస్థ విషయానికి వద్దాం. ఈ సంస్థను 1941 ఆగస్టు 26న ప్రముఖ ఇస్లామిక్ మత ఛాందసవాది అయినటువంటి సయ్యద్ అబుల్ అలా మౌదూదీ లాహోర్ లో స్థాపించాడు. ముస్లిం సమాజంలో సామాజిక మతపరమైన మార్పులు తీసుకురావడం, అలాగే బ్రిటిష్ పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం ముస్లింల పైన పడకుండా చూడడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేసింది. ఇదే సిద్ధాంతంతో రాను రాను ఇది ఒక మత ఛాందసవాద రాడికల్ సంస్థలాగా తయారైంది. అంతేకాకుండా మన భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఈ జమాతే ఇస్లామీలో ఉండే వాళ్ళంతా కూడా జిహాదీగాళ్లే. వీళ్ళంతా కూడా మత పిచ్చితో రగిలిపోతా ఉంటారు. అంతేందుకు ప్రముఖ ఇస్లామిక్ నిషేధిత తీవ్రవాద సంస్థ అయినటువంటి సిమి అలాగే పిఎఫ్ఐలకు వెనక నుండి సహాయ సహకారాలను అందించింది కూడా ఈ దిక్కుమాలినటువంటి సంస్థే. అంటే ఇది ఒక పచ్చి రాడికల్ జిహాదీ సంస్థ అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవడం కాదు, వాస్తవమే అది. అటువంటి ఈ సంస్థ ఇప్పుడు కేరళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిపోయింది. చూసారా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు కలుపుకున్నారా? అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసలు వివాదం ఏంటయ్యా అంటే, రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ మంత్రుల వ్యక్తిగత సిబ్బందిలో జమాతే ఏ ఇస్లామీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులకు చోటు కల్పించే విధంగా ముస్లిం లీగ్ తెర వెనక ప్రయత్నం
ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అది ఆరోపణ కాదు, నిజం కూడా. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు కదా. జమాతే ఏ ఇస్లామీ అనేది ఒక తీవ్ర సాంప్రదాయవాద మతపరమైనటువంటి అతివాద సంస్థగా గుర్తింపు అయితే పొందింది. ఇటువంటి సంస్థకు చెందినటువంటి వ్యక్తులు ప్రభుత్వ అధికార కేంద్రాలైనటువంటి మంత్రిత్వ కార్యాలయాల్లో చేరితే అది ప్రభుత్వ విధానాలను అలాగే నిర్ణయాలను ప్రభావితం చేసేటటువంటి ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో కేరళలో రాజకీయ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కిపోయింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి యువజన విభాగాలు, ముఖ్యంగా మన ఏబీవీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తీవ్రమైన నిరసనలు అయితే తెలుపుతున్నారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయం ముందు యువజన సంఘాలు భారీ ఎత్తున ధర్నాలు అయితే చేపట్టినాయి. ముస్లిం లీగు, కాంగ్రెస్లు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయంటూ నిరసనకారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు, వాటికి సంబంధించినటువంటి ఫైళ్లు ఈ తీవ్రవాద సానుభూతి పరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఈ నిరసనకారులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ అలాగే ఈ ముస్లిం లీగ్ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాళ్ళు ఖండిస్తారు కదా, కాదులే ఇంక దొంగ అంటే ఇంక వాళ్ళు దొంగ కొడుకులు, మేము దొంగలని చెప్పి ఒప్పుకుంటారు ఎక్కడన్నా. ఇవన్నీ కూడా ప్రత్యర్థులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమేనని, కేవలం తమ కూటమిని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా వాదిస్తున్నారు. అంటే మేమంతా కూడా శుద్ధపోసలము, మాకు ఏమీ తెలీదు, మేము నంగబొక్కలము అని చెప్పి చెప్తారు. వీళ్ళంతా కూడా అర్హత కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే సిబ్బందిగా నియమించుకున్నామని చెప్పేసి వాళ్ళనోళ్ళు సమర్థించుకుంటున్నారు. అయితే కేరళలో ముస్లిం లీగ్ తీసుకుంటున్న ఇటువంటి రాడికల్ నిర్ణయాలు రాబోయేటటువంటి ఎన్నికల్లో యూడిఎఫ్ కూటమికి పెద్ద మైనస్ గా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ముందు మన వాళ్ళకు సిగ్గుండాలి. ఈ దేశంలో పుట్టిన వాళ్లకు, ఈ దేశం మాదని చెప్పేసి భావించే వాళ్లకు ముందు సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం ఏదైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా జరగవు. ఈ అంశాన్ని బీజేపీ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ మతతత్వ శక్తుల చేతిలో నడుస్తుందంటూ తీవ్రమైన విమర్శలు అయితే చేస్తుంది. ఇదే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు కూడా బీజేపీ అయితే సిద్ధమవుతుంది. మొత్తం మీద కేరళలో కాంగ్రెస్ అలాగే ఈ ముస్లిం లీగ్ కలిసి చేస్తున్నటువంటి రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి అయితే రంగం సిద్ధం చేస్తుంది. అది అసలు విషయం. చూడండి, మనకు తెలియకుండానే మన వెనక ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. అంటే ప్రభుత్వం పేరుకు కాంగ్రెస్ అయినా కూడా దాని లోపలుండి అంటే వెనక నుంచి నడిపించేది మొత్తం ఇప్పుడు జిహాదీ గాళ్లే. అంటే వాళ్ళ ప్లాన్ చూడండి, వాళ్ళ ఐడియాలజీ ఏ స్థాయిలో ఉండదో అట్లుంటది. పొరపాటున మనం వేసే ఓటు తీసుకుపోయి ఇలాంటి వాళ్ళకి వేసినామా, మనములే, మన రాష్ట్రంలే, మన దేశంలో మన బతుకనేది వెళ్ళా ఖతం ఆడికి. ఆయన గారి నెట్టు ఖతం, టాటా బై బై సీ నెట్టు ఇంకంతే పోయినట్టే. ఇంకా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నిజాలు చాలా మందికి తెలియదు, వాళ్ళందరికీ తెలియాలి కదా. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.